వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలము ఆయను. అతన్ని లయపరచు వారందరూ శిక్ష పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారందరి పైన శత్రువులకు ఇచ్చే కొన్ని ప్రాముఖ్యమైన వార్నింగ్స్ గురించి ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 4 ప్రాముఖ్యమైన సత్యాలు నేర్చుకుందండి. నెంబర్ 1, కాన్సిక్రేటెడ్, ప్రతిష్ఠిత జనము. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును. ఎప్పుడైనా సరే ప్రతిష్ఠిత అన్న మాట మనకు కనిపించినప్పుడు, కాన్సిక్రేటెడ్ అన్న విషయాన్ని ఆలోచించినప్పుడు అది ఒక ప్రత్యేకమైన పని కొరకు, ఉద్దేశం కొరకు అది వేరు చేయబడినది అన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఎప్పటిలాగానే ఇంట్లో ఉన్న పాత్రలన్నీ కడగటానికో వండటానికో అన్నట్లు కాకుండా కేవలము దేవునికి మాత్రమే అది అన్నట్లుగా ఏ వస్తువులైతే ప్రత్యేకపరుస్తామో అట్లాగే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తనకు ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచుకున్నాడు. అంటే వారిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మిగిలిన ప్రజలందరితో కాకుండా నాకు ప్రతిష్ఠితమైన జనము మీరు అని ఇశ్రాయేలులకి లేబుల్ వేయటం మనం దేవుని వాక్యంలో నుండి గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూజన్, ఎంచుకున్న ప్రజలు. ఆ వాక్యంలో కూడా ఇశ్రాయేలీయులు దేవునికి ప్రథమ ఫలమాయను అన్న మాట కనిపిస్తా ఉంది. ఈరోజు బాగా పంట పండిన తర్వాత రైతు నెక్స్ట్ ఇయర్ పంటకి కొన్ని ప్రాముఖ్యమైన విత్తనాలను దాచిపెట్టినట్లుగా దేవుడు కూడా ఇశ్రాయేలుని ఓ ప్రత్యేక జనామంగా ప్రథమ ఫలముగా ఆయన వారిని వేరుపరిచాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సొత్తైన వారు, తన సొంత వారు, తనదైన వారు. వారిని ఇతరుల కొరకు ఒక ప్రత్యేకమైన మొదటి ప్రథమ ఫలముగా దాచిపెట్టినన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నుండి లయపరచును, అతన్ని లయపరచు వారందరూ శిక్షింపబడుదురు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కన్జూముడు, తినివేసిన. ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల పైన శత్రుత్వాన్ని పెంచుకొని వారిని పాడు చేయాలనుకున్నారో వారందరినీ దేవుడు శిక్షకు పాత్రులుగా చేశాడు అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే చాలా సందర్భాల్లో ఒక కరెంటు వైర్ ని, లైవ్ లో ఉన్న కరెంటు వైర్ ని పట్టుకుంటే అది ఎంత షాక్ కొట్టిద్దో, ప్రమాదమో. దేవుడు ఎంచుకున్న ప్రజలను మనము ఏదన్నా కీడు చేయాలి అనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈస్ ఏ కండామ్డ్, అది ఖండించబడినది. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇదే యెహోవా వాక్కు అని ఆ వచనం చివరిలో రాయబడతా వచ్చింది. దేవుడు ఆయన ఊరుకునేవాడు కాదు. తన ప్రజలకు ఏదన్నా జరుగుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మనుషుల్ని ఖండించేవాడు, బుద్ధి చెప్పేవాడు అన్న విషయాలు కూడా దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో దేవునికిని, దేవుని సంఘానికిని, దేవుని సేవకులకును, దేవుని ప్రజలకును మనం వ్యతిరేకంగా ఏది మాట్లాడినా, వ్యతిరేకంగా ఏది చేసినా, అది ఎంత పెద్ద టాలెంట్ ఉన్న వారైనా దేవుడి శిక్షకు పాత్రులు అవుతారు. అందుకే సౌలు లాంటి వాడు దేవుని సంఘాన్ని హింసిస్తున్నప్పుడు స్వయంగా దేవుడే కలగజేసుకొని దర్శనమందు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్న మాట మనకు అర్థమై ఉంటది. కాబట్టి దేవునికి అనుగుణంగా, దేవుని ప్రజలకు అనుగుణంగా మన జీవితాలు ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వద్దలదని మీరు ఇచ్చిన లేఖనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలను నీ సొత్తైన ప్రజలుగా, ప్రతిష్ఠించిన జనముగా, ప్రథమ ఫలముగా మీరు ఎన్నుకున్నట్లుగా మమ్మును కూడా సంఘములో ప్రథమ ఫలముగా మీరు ఎన్నుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.